ఇది ఇది ఫస్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ఇండియన్ పోర్ట్స్ ఫ్రమ్ నార్త్ టు సౌత్? మనకు ఆల్రెడీ మనం ఎక్కడ చెప్పుకున్నాం, ఇది పోర్ట్స్ లో చెప్పుకున్నాం, ఈస్టర్న్ పోర్ట్స్, వెస్టర్న్ పోర్ట్స్. సో ఫస్ట్ హల్దియా ఎక్కడ? హల్దీ వచ్చేసి వెస్ట్ బెంగాల్, కాండ్లా గుజరాత్, పారదీప్ ఒడిస్సా, కొచ్చి కేరళ. సో మనకు లాటిట్యూడ్ ప్రకారం చూసుకుంటే హైయెస్ట్ ఉన్నది ఏంటి? కాండ్లా, గుజరాత్. సో ఎలిమినేష్ ప్రకారం వెళ్ళినా కానీ చూద్దాం. సో ఫస్ట్ కాండ్లా దగ్గర ఉంది, ఎందుకంటే హైయెస్ట్ నార్త్ అదే కదా, గుజరాత్. గుజరాత్ వెస్ట్ బెంగాల్ కి ఇలా ఉంటుంది. మనకు గుజరాత్ కి అస్సాం కి ఈక్వల్ అవుతుంది. నేను చెప్పాను పోర్బందర్ టు సిల్చియర్. సో ఇప్పుడు హైయెస్ట్ హైట్ ఉన్నట్టు నార్త్ లో కాండ్లా. సో ఈ రెండు ఉన్నాయి. సో ఈ ఇది ఈ రెండు రాంగ్. కాండ్లా కరెక్ట్ కదా. నెక్స్ట్ చూడండి, లాస్ట్ చెక్ చేయండి, ఇది అవసరం లేదు. కొచ్చి ఎక్కడ? కేరళ. పారదీప్ ఒరిస్సా. సదరన్ మోస్ట్ ఏంటి? కేరళ. సో కేరళ కాబట్టి కొచ్చి. సో ఇది తప్పు కాబట్టి ఇది తప్పు ఏంటంటే ఆటోమేటిక్ అన్ని మొత్తం తప్పే కదా. సో ఆప్షన్ వచ్చేసి కాండ్లా, గుజరాత్, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, కేరళ అంటే ఆప్షన్. మీ స్పోర్ట్స్ లో స్పోర్ట్స్ ఈజీ చదివిన వాళ్ళకి చాలా ఈజీ. టాపిక్ అంతా ఈజీ, మనం అక్కడ కరెక్ట్ టాపిక్స్ అవుతాయి. నెక్స్ట్ సెకండ్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిటీస్ ఇన్ ఇండియా హ్యావ్ ది హెడ్ క్వార్టర్స్ ఆఫ్ మోర్ దెన్ వన్ రైల్వే జోన్? నేను ఆల్రెడీ చెప్పాను, ఒకే సిటీలో 2 రైల్వే జోన్స్ ఉన్న సిటీలు కూడా చెప్పాను క్లాస్ లో. ఏమేంటి? ముంబైలో నేను చెప్పాను, ముంబైలో జస్ట్ విత్ ఇన్ 2 కిలోమీటర్స్ మధ్య ఒకటి సెంట్రల్ రైల్వే ఉంటుంది, ఇంకోటి వెస్టర్న్ రైల్వే చర్చి గేట్. అది ఎక్కడ ఉంటుంది? ముంబై. ఇప్పుడు ఎలిమినేషన్ చేసిన ఎలా? ఫస్ట్ మీకు ముంబై తెలుసు అనుకో, ముంబై ఎక్కడ చెక్ చేయాలి. 1, 2, 3 స్పేసెస్ అంటే ఇది రాంగ్. ఇంకేముంది మీకు? చెన్నైలో ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. సదరన్ రైల్వే వచ్చేసి చెన్నై. సో మనం అడిగింది మోర్ దెన్ 1 అడిగారు కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్ ఇంకా న్యూఢిల్లీలో ఎన్ని ఉన్నాయి? 1 నార్థన్ రైల్వేస్. మిగిలిందండి కోల్కతా, ముంబై. ఎప్పుడు నీకు కోల్కతా తెలియకపోతే, ఓకే, కోల్కతా తెలియకపోతే ఎలిమినేట్ చేయాలి. డైరెక్ట్ తెలిస్తే నెక్స్ట్ థర్డ్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ కలెక్టివ్ నోన్ యాజ్ ది గ్రాండ్ ట్రంక్ రోడ్? మనం చాలాసార్లు చెప్పుకున్నాం. నేను మొన్న వచ్చినప్పుడు కూడా సేమ్ దానికోసమే 20 మినిట్స్ క్లాస్ చెప్పాను. మన ఇండియన్ హిస్టరీ మొత్తం తీసుకొచ్చా. ఆ హిస్టరీ ఇది ఒక పాయింట్ కనెక్ట్ చేయడం కోసం. మనకు ఒకప్పుడు రోమన్స్ రోడ్ స్టార్ట్ చేశారు, తర్వాత మౌర్యులు, వాళ్ళలో అశోకుడు, తర్వాత వచ్చేసి ఢిల్లీ సుల్తాన్లు వచ్చి మళ్ళా ఇళ్ళలో మొఘల్స్ వచ్చేసరికి షేర్షా సూరి దీన్నే చేశారు. దాన్నే గ్రాండ్ ట్రంక్ రోడ్ అంటాం. జీటీ రోడ్డు ప్రజెంట్ జీటీ ట్రైన్ ఉంటుంది చెన్నై టు న్యూఢిల్లీ. అది ఎక్కడంటే మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. మనకు గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ట్రయాంగిల్ ఈ 4 ఉంటాయి కదా, ఢిల్లీ, బాంబే, చెన్నై, కలకత్తా. అంతకుముందు మనం పాకిస్తాన్, ఇది 1, ఇది 2. ఆ మొత్తాన్ని మనం ఏమంటాం? ఒకప్పుడు గ్రాండ్ ట్రంక్ రోడ్ అంటారు కలకత్తా నుంచి. ఎందుకంటే మనకు అప్పుడు ఈ బీహార్, కలకత్తా ఈ ఫేమస్ అంతా ఒక పార్ట్ లో ఉంది. దీన్నే జీటీ రోడ్ అంటాం. అప్పుడు దాన్ని ఏమంటాం? NH1 అండ్ NH2. నెక్స్ట్ అక్కడ ఎలిమినేట్ చేయడానికి ఏం లేదు, మీకు తెలిస్తేనే. NH6 అంటే ఎక్కడి నుంచి? ఈస్ట్ టు వెస్ట్. NH7 అంటే నార్త్ టు సౌత్. 1 తెలిసినాకో 7 ఎక్కడ ఉంది? నార్త్ టు సౌత్. NH7, NH2 ఎలిమినేట్ చేయడానికి ఏం లేదు. నెక్స్ట్, ద నేషనల్ హైవేస్ సిస్టమ్స్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్. నేషనల్ హైవేస్ కి ఎవరు రెస్పాన్సిబిలిటీ ఉండాలా? సెంట్రల్ గవర్నమెంట్, స్టేటా? సెంట్రల్ గవర్నమెంట్. మీరు ఎక్కువ ఎగ్జామ్ ప్రాక్టీస్ చేస్తే మీకు అంత స్టాండర్డ్ గుర్తుంటుంది. మీరు అనుకోవచ్చు పేపరు రేపు ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా ఈజీగా ఉంటుంది రాసేటప్పుడు. లేదు ఎప్పుడో ఒకసారి చేస్తా అంటే మీకు మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ టైం పెట్టవచ్చు. ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి పేపర్లు. నేను అందుకే మీకు పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, లేకపోతే నేను కూడా టైం వేస్ట్ మీ క్లాస్లో అయిపోయి ఎప్పుడు ఇది ఏం చేస్తున్నట్టు మీకు కొంచెమన్నా సార్ అప్పుడు చెప్పాడు అనుకుంటారు. నెక్స్ట్ చూడండి,
చెన్నై, విశాఖపట్నం. మీకు ఎప్పుడైతే ఇది గుర్తుంటుందో లాహోర్ నుంచి ఇది 1 సారీ నేషనల్ హైవే 1, 2, 3, 4, 5, 6, 7. ఓకే, అంతవరకు. ఇప్పుడు మనకు అంతేనా, అంతకు మించి ఉన్నాయా? ఏం లేవు కదా. ఇప్పుడు NH5 చూడండి, చెన్నై టు విశాఖపట్నం అన్నారు. ఇది చెన్నై, ఇక్కడ విశాఖపట్నం ఉంటుంది, ఇది కలకత్తా. ఇప్పుడు చెన్నై విశాఖపట్నం ఎక్కడుంది? 5లో ఉందా? సో ఇది కరెక్ట్. నెక్స్ట్ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా NH6 చూడండి. మహారాష్ట్ర ముంబై కంటరా, అదే ఛత్తీస్గఢ్, ఇంకోటి ఒరిస్సా. ఒరిస్సా నుంచి ఇక్కడ కలకత్తా. ఇప్పుడు అది కూడా ఆప్షన్ ఉంది కదా. ఒకవేళ మీకు ఈ తెలియకపోయినా కానీ ఈ లైన్ లో కనెక్ట్ అవుతుంది అనే పాసిబిలిటీ ఉందా లేదా? సో NH6. నెక్స్ట్ ఢిల్లీ, కోల్కతా వయా వారణాసి. ఇది ఢిల్లీ, ఇది కలకత్తా, మధ్యలో ఉత్తరప్రదేశ్ ఉందిగా వారణాసి. మనం ప్రయాగరాజ్ అన్నాం, ఎట్లా రావచ్చుగా. సో ఇది NH2. ఇప్పుడు ఆప్షన్ ఏంటి? 1, 2, 3. నెక్స్ట్ 6th క్వశ్చన్. లోయెస్ట్ లిటరసీ రేట్ ఎక్కడ? లోయెస్ట్ లిటరసీ రేట్ బీహార్, కరెక్టేనా? నెక్స్ట్ లోయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ గోవా, అరుణాచల్ ప్రదేశ్. సో ఇది మీకు యాక్యురేట్ తెలిసింటే పెట్టగలరు. డెన్సిటీ అడిగాను, లోయెస్ట్ పాపులేషన్ స్టేట్ డెన్సిటీ స్టేట్ కాబట్టి ఏసీ అరుణాచల్ ప్రదేశ్. ఎంత అంటే 17 అని చెప్పాను. నెక్స్ట్ నెగిటివ్ పాపులేషన్ గ్రోత్ రేట్ ఏ స్టేట్? నాగాలాండ్. ఇది మీరు ఆల్రెడీ డైరెక్ట్ బిట్. ఒకవేళ పాజిటివ్ అంటే మేఘాలయ. నెగిటివ్ గ్రోత్ రేట్ ఎప్పుడు అంటాం? ఫర్ ఎగ్జాంపుల్ 2001లో వచ్చేసి 10,000 పీపుల్ అనుకో. అదే 2011లో వచ్చేసరికి 9,500 పీపుల్ అయితే ఇప్పుడు ఏమైనట్టు? ఇది పాజిటివా నెగిటివా? గ్రోత్ రేట్ నెగిటివే. అంటే ఉన్న రెఫరెన్స్ పాయింట్ కన్నా తక్కువ ఉంటే ఏమవుతుంది? నెగిటివ్ అవుతుంది. ఎక్కువ ఉంటే పాజిటివ్ అవుతుంది. అలా తక్కువ ఉన్నది ఏంటంటే నాగాలాండ్, ఎక్కువ ఉన్నది ఏంటంటే మేఘాలయ. సో ఇప్పుడు మనకి ఏమేమి ఆప్షన్? బీహార్ కరెక్ట్, ఇది రాంగ్, నెగిటివ్ రాంగ్. 1, 3 ఇంకోటి ఓన్లీ 1 and 3 చూసారా? మీకు డౌట్ ఉందా? నెక్స్ట్ 7th క్వశ్చన్. లిటరసీ రేట్ ఆఫ్ ఇండియా ఎంత? 74. మనం దానికి ఏం చెప్తున్నాం కోడ్? మీకు చైనీస్ టెక్నాలజీలో చెప్పాను, కార్ అని. 74. అదే మెన్ అయితే ఫ్యాన్, అదే ఉమెన్స్ అయితే జైల్ అని చెప్పాను. ఫ్యాన్ అంటే 82, జైల్ అంటే జే అంటే 6, ఎల్ అంటే 5. నెక్స్ట్ స్మాలెస్ట్ పాపులేషన్ యూటీ లక్షద్వీప్ మనం చెప్పుకున్నాం, చూడంగా నాకు తెలుసు. హైయెస్ట్ పాపులేషన్ స్టేట్ బీహార్, ఉత్తరప్రదేశ్? ఉత్తరప్రదేశ్. సో ఇది రాంగ్. సో ఇప్పుడు 1, 2 ఓన్లీ. 1, 2 ఉందా? నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. ఇప్పుడు మళ్ళీ ఇది ఎగిరిపోతే స్టేజ్ కదా. హైయెస్ట్ సెక్స్ రేషియో ఎక్కడ? కేరళ. సో అది హర్యానా రాంగ్. ఓకేనా? తప్పే కదా. హర్యానా అంటే లోయెస్ట్ సెక్స్ రేషియో, తక్కువ మంది. చెప్పాను కదా, 1000 మంది పురుషులు ఉంటే స్త్రీలు 800 సంథింగ్, 840, 860 ఉంటుంది. అంటే ఇంకా 130 మెంబర్స్ ఆఫ్ గర్ల్స్ అనేది తక్కువ ఉన్నారు. ఎక్కడ? హర్యానాలో. మరి ఎక్కువ ఉన్నది ఎక్కడ? గర్ల్స్, కేరళ. దాన్ని హైయెస్ట్ సెక్స్ రేషియో అంటాం, దీన్ని లోయెస్ట్ సెక్స్. బట్ ఇక్కడ రివర్స్ ఇచ్చాడు, సో అది రాంగ్. క్వశ్చన్ రాంగ్ ఇచ్చాడని కాదు, మనం కరెక్టా రాంగ్ మనం చెయ్యాలా. సార్ తెలియక తప్పు ఇవ్వలేదు.
లోయెస్ట్ సెక్స్ రేషియో కేరళ, కరెక్టేనా? తప్పు. సో అందు కాబట్టి రెండు రాంగ్ కాబట్టి నన్, ఏది కరెక్ట్ కాదు. ఓకే, నెక్స్ట్ 9th క్వశ్చన్. విచ్ స్టేట్ రికార్డ్ ద హైయెస్ట్ పాపులేషన్ గ్రోత్ రేట్? డికేడ్ అంటే 10 years, డెసిమల్ అని డికేడ్ అంటే 10, బై అంటే 2. 2001 to 2011 ఏది? మేఘాలయ. ఇప్పుడే మనం చెప్పుకున్నాం. ఆ రెండు గుర్తు పెట్టుకో, నెగిటివ్ పాజిటివ్. అలా మీకు గుర్తొస్తే ఆటోమేటిక్గా బిట్టు. జాబ్ కొట్టడం చాలా సింపుల్, కాకపోతే మీ బ్రెయిన్ ఎలా క్లీన్ చేసుకున్నది ఇంపార్టెంట్. నెక్స్ట్ 10th వన్. నేను సమ్మర్ ఇచ్చాను కదా, ఆ సమ్మర్లోనే ఎక్కడికి చూడండి. ఇండియాలో బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్ ఏంటి? ఇందిరాగాంధీ కదా? ఎస్. రాజీవ్ గాంధీ కాదు, ఇందిరాగాంధీ. ఐజీఐ. రాజీవ్ గాంధీ లార్జెస్ట్, ఇది బిగ్గెస్ట్. ఓకే, అందుకే బిట్టును చాలా జాగ్రత్తగా చదవాలి. అందుకే నేను ఎందుకన్నా ఎప్పుడైనా ఎలా పెట్టానంటే కీ పాయింట్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ వరల్డ్స్ బిగ్గెస్ట్ ఉంది అట్లాంటా అని చెప్పాను ఆ రోజు. దాని పేరే హార్ట్ఫీల్డ్ జాక్సన్ అట్లాంటా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఎక్కడ ఉంటుంది అంటే యుఎస్ఏలో ఉంటుంది. నెక్స్ట్ 11th వన్. ఈ ఎయిర్పోర్ట్స్, బీజీ పట్నాయక్ ఎయిర్పోర్ట్ ఎక్కడుంది? ఒరిస్సా. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎయిర్పోర్ట్ కోల్కతా, దాన్ని మనం ఏమని పిలుస్తాం? డమ్డమ్ ఎయిర్పోర్ట్. కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ? బెంగళూరు. సో ఈ మూడు రైట్. ఇది ఏంటి? రెండు రైట్ కాబట్టి బోత్. ఆప్షన్ 10th వచ్చేసి సి. ఓకే, 11th వన్ 3 కరెక్ట్ కాబట్టి ఇంకోటి ఉందా? నెక్స్ట్ చూడండి, బాబా సాహెబ్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ? నాగపురా, కాన్పురా? నాగపూర్. ఇక్కడ కాన్పూర్ అని ఇచ్చారు. ఎందుకు ఇచ్చామంటే మీరు అంతకుముందు నాగపూర్ అని చదివింటారు. సో దగ్గర ఉంది, మనం ఏదో పూర్ చదివామని అది కరెక్ట్ పెట్టడానికి ట్రై చేస్తారు కాబట్టి ఇది రాంగ్. మహారాష్ట్రలోని నాగపూర్లో ఉంటుంది. సో ఇప్పుడు 1, 2, 3 కరెక్ట్, 4 రాంగ్. ఇప్పుడు 4 ఉంది, అది చూస్తే డైరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు మీరు హెల్మెట్ ఎలా చేయాలంటే చూడండి, ఇక్కడ 4 ఆప్షన్ ఇచ్చాడు, బట్ అన్నిటిల్లో మనకు 3 ఇచ్చాడు. బట్ ఏదో ఒక ఆప్షన్ రాంగ్ అయి ఉండాలిగా. ఒక ఆప్షన్ లేదు అసలు. ఈ రెండు కలిపి ఇచ్చాడు, 2 ఇచ్చాడు. ఇక్కడ మొత్తం 3 ఇచ్చాడు, ఇక్కడ 2 ఇచ్చాడు, ఇక్కడ 3 ఇచ్చాడు. అంటే కంప్లీట్ గా 4 ఆప్షన్లు అయితే కరెక్ట్ కావు. ఏదో ఒకటి రాంగ్ ఉందని తెలిసింది. ఫస్ట్ 3 రైట్ అని తెలిసింది అనుకో, ఆటోమేటిక్ 4ది రాంగే కదా. సో ఒకటి 3 యాక్యురేట్ గా రైట్ అని తెలిస్తే మనకి ఇటల్లో ఒక యూనిట్ దించి పెట్టి చెప్పచ్చు ఆన్సర్. ఒకటి ఏదో తప్పు ఉంది, ఆ తప్పే 4th వన్. అవునా? ఇప్పుడు ఆప్షన్ ఏమడిగాడు? ఇది కాదు, ఇది రాంగేగా. ఇప్పుడు ఏమడిగాడు? మనకు రైట్ అన్నాడు. ఇప్పుడు ఏమేంటి? 1, 2, 3 రైట్. ఇది 4th తప్పు కదా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎక్కడ? నాగపూర్ కాబట్టి 4th రాంగ్. 1, 2, 3 మనకు 3 రైట్ కాబట్టి ఇది డౌటా? నెక్స్ట్ 12th. విత్ రెఫరెన్స్ టు నేషనల్ హైవే డెవలప్మెంట్ ప్రాజెక్ట్. మనం చెప్పుకున్నాం NHDPs, నేషనల్ హైవేస్ కింద మనకు ఆ ప్రోగ్రామ్స్ 7 రకాలు 7 రకాలు చెప్పుకున్నాం. ఫస్ట్ వన్, చెన్నై టు కోల్కతా లైస్ ఆన్ ద వాటర్ ట్రయాంగిల్. కరెక్టా కదా? మనం ఇప్పుడే చెప్పుకున్నాం. వాటర్ ట్రయాంగిల్ వచ్చేసి ఫస్ట్ ఫేజ్ ఈ 4 సిటీని కనెక్ట్ చేస్తాం. ఢిల్లీ, ముంబై, చెన్నై, కలకత్తా. ఏమడి? చెన్నై, కోల్కతా అడిగాడు. గోల్డెన్ ట్రయాంగిల్, అవునా? ఎస్, రైట్. నెక్స్ట్ పోర్బందర్ టు సిల్చేరు ఆన్ ది ఈస్ట్ వెస్ట్ కారిడార్. మనం సెకండ్ ఫేజ్ లో చెప్పుకున్నాం. ఈస్ట్ వెస్ట్ కారిడార్, సౌత్ వెస్ట్ కారిడార్, ఈస్ట్ వెస్ట్, సౌత్ నార్త్ అండ్ మేజర్ పోర్ట్లు కూడా అక్కడే. సో పోర్బందర్ టు సిల్చేరు, గుజరాత్ టు అస్సాం. సో అది కూడా రైట్, దట్ వన్ రైట్. నెక్స్ట్ అంబాలా, ఆగ్రా, లయా అండ్ నార్త్ సౌత్. ఇప్పుడు చూడండి, నార్త్ సౌత్ గురించి అడిగాడు. అంబాలా ఎక్కడ ఉంటది? పంజాబ్. ఆగ్రా ఉత్తరప్రదేశ్. సో ఇది జమ్మూ శ్రీనగర్ నుంచి వచ్చేసి మన పంజాబ్ లో అంబాలా, నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ లో ఆగ్రా, ఇలా కనెక్ట్ అవుతూ వస్తుంది. ఆప్షన్ 3 కరెక్ట్.
ఇప్పుడు 1 2 3 చూడండి. ఒకవేళ మీరు ఎలిమినేట్ చేయాలంటే అలా ఎలిమినేట్ చేయాలంటే ఒకవేళ మీకు బిట్ తెలియకపోయినా ఎలిమినేట్ చేస్తే మాకు ఆన్సర్ వస్తాయి. ఒక 1 తెలిసింది అనుకో, 1 చూడండి, 1 తెలిస్తే ఇక్కడ 1 ఉందా, ఇక్కడ లేదు 1, సో ఇది రాంగ్. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఇంకా నీకు తెలిసింది ఏంటి? పోర్బందర్ సిన్సియర్ కూడా తెలిసింది, ఇది ఒకటి తెలియదు. 2 కరెక్ట్. ఇది 2 ఉందా, ఎదుగోటి ఇది కూడా రాంగ్ అయితే చూడండి. ఇక్కడ 2 ఉందా, లేదు. నువ్వు మిగిలిందేంది? ఆప్షన్ 1 2 3. ఏది? ఇది తెలియకపోతే, ఈ అంబాలా ఈ ఆగ్రా నీకు తెలియకపోతే, ఈ రెండు నేను ఆల్రెడీ చెప్పాను. అందుకబట్టి 3 లేదు కాబట్టి 3ని ఎలిమినేట్ చేయాలా. నెక్స్ట్ ఫస్ట్ 2 కరెక్ట్ కాబట్టి ఆ 2 చెక్ చేస్తే ఉండేది ఒకే ఒక ఆప్షన్, ఏ. నెక్స్ట్ 13. వాట్ మేక్స్ వాటర్ ట్రాన్స్పోర్ట్ సూటబుల్ ఫర్ క్యారింగ్ హెవీ అండ్ బల్కీ మెటీరియల్? సేమ్ అదే ఆ క్వశ్చన్ లో ఉంది ఆన్సర్. ఆప్షన్ అది ఎక్కువ వస్తువును తీసుకెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటుంది. అందుకే మనం నేషనల్ వాటర్ వేస్ ఉపయోగిస్తాం. మీరు షిప్లు చాలా అంటే ఈజీ, తక్కువ ఖర్చు ఉంటుంది, ఎక్కువ మెటీరియల్ను క్యారీ చేయగలదు. ఆప్షన్ డి. నెక్స్ట్ భారీ మరి సోలం. నెక్స్ట్, విచ్ బ్రిడ్జ్ ఇస్ నోన్ యాజ్ ది లాంగెస్ట్ రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్? నేను చెప్పాను, కింద రైల్వే ట్రాక్, పైన రోడ్. ఇలా దీన్ని ఏమంటాం మనం? రోడ్ కమ్ రైల్వే. అది ఎప్పుడంటే కింద ఏం పాస్ అవుతుంటది? రివర్. ఇక్కడ మనకు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, భోగి బిల్ కన్నా ముందు మనకు తెలుగు రాష్ట్రాల్లో ఏం చెప్పుకున్నాం? రాజమండ్రి కింద ఏం వెళ్తుంటది? ఏ రివర్ వెళ్తుంటది? గోదావరి వెళ్తుంటే పైన మనకు రాజమండ్రి నుంచి పక్కనే ఒక 3-4 కిలోమీటర్లో కొవ్వూరు ఉంటది, కొవ్వూరు బ్రిడ్జి. అది కూడా కింద ట్రైన్, పైన రోడ్ ఉంటది. థర్డ్, ప్రజెంట్ ఇప్పుడు హైయెస్ట్ లాంగెస్ట్ ఏంటంటే భోగిబిల్. ఎక్కడ? అస్సాం. అస్సాం అనగా ఏ రివర్? బ్రహ్మపుత్ర. చూడండి, ఇప్పుడు ఇక్కడ చూడండి, వెంబనాడు వచ్చేసి ఎక్కడ? వెంబనాడు కేరళ. భోగిబిల్ అస్సాం. పంబన్ వచ్చేసి పంబన్ కేరళ, తమిళనాడు. అందుకే హౌరా వెస్ట్ బెంగాల్. రేపు ఇలా ఇచ్చేసి ఆప్షన్స్ ఇస్తాడు, స్టేట్లు కూడా. ఆప్షన్ సి కరెక్ట్. ఓకే, ఆప్షన్ బి భోగిబిల్. నెక్స్ట్ 15th క్వశ్చన్. The first 20 years road plan in India 1943 to 1963 is known as the ఏ ప్లాన్? మనం నాగపూర్ ప్లాన్. డైరెక్ట్ బిట్ నాగపూర్ ప్లాన్. ఇక్కడ చూడండి, ఈ స్టాండర్డ్ గేజెస్, స్టాండర్డ్ గేజ్, బ్రాడ్ గేజ్, మీటర్ గేజ్, నారో గేజ్. మీరు బిట్ కూడా చూడండి అవసరం లేదు. మీటర్ గేజ్ అంటే 1 మీటర్, బ్రాడ్ అంటే 1.6 7 1.6, స్టాండర్డ్ అంటే 1.4, నారో అంటే అతి తక్కువ కదా, లెస్ దెన్ 1 మీటర్స్ అంటే ఎంత ఉంది? 0.7. ఆప్షన్ ఏంటి 16th కి? సరే చూసుకోండి. ఓకే, డియా అంతే కదా. ఇప్పుడు స్టాండర్డ్ డి. ఓకే, అదేలే, అంటే నెక్స్ట్ పేజ్ లో ఉంది కదా, అందుకని. నెక్స్ట్, మ్యాచ్ ద పోర్ట్స్ టు ది స్టేట్స్. మర్మగోవా పోర్ట్ ఏ స్టేట్ లో ఉంది? గోవా. కొచ్చిన్ కేరళ. కాండ్లా గుజరాత్. ఇక్కడ చూడండి, రెవరీన్ అని అడిగాను. రెవరీన్ అంటే నది ఆధారిత పోర్టు. ఎక్కడుంది అది? కలకత్తాలో ఉంటది. అదే నేను చాలా సార్లు చెప్పాను, పూడికే సమస్య ఉన్న ప్రెసెంట్ ఉన్న రివరీన్ పోర్ట్ ఏంటంటే కలకత్తా పోర్ట్. అందుకే అది కనెక్ట్ అవుతుందామని రాశాను రివరీన్ పోర్ట్ అని. నెక్స్ట్, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? పారాదీప్ ఎక్కడ? ఒరిస్సా. సో ఇప్పుడు అక్కడ తప్పు. మనకేమిచ్చారు? పాండిచ్చేరి ఇచ్చారు.
ఒడిస్సా. నెక్స్ట్ హల్దియా పోర్ట్ ఎక్కడ? వెస్ట్ బెంగాల్, కరెక్ట్. నెక్స్ట్ కామరాజన్ పోర్ట్ ఎక్కడ? తమిళనాడు. సో ఆప్షన్ ఓన్లీ 2, 3 యాడుంది ఆప్షన్. నెక్స్ట్ 19th క్వశ్చన్. The former Air India logo featured a flying swan with which symbol inside అన్నాడు. మనం ఏం చెప్పుకున్నాం? కోనార్క్ టెంపుల్. ఎక్కడ కోనార్క్ టెంపుల్? ఒరిస్సా. నెక్స్ట్ 2000 అకార్డింగ్ టు 2011 సెన్సస్ ఇండియన్ పాపులేషన్, టోటల్ పాపులేషన్ ఎంత? 1.21 బిలియన్, లేదంటే 121 crores. Next, choose the correct. Infant mortality ratio with deaths under 1 year per how many live births అని అడిగాడు. 1000, MMR వచ్చేసి 1 lakh. కరెక్టేనా? మన ఇన్ఫాంట్ రేట్ ఏంటి? 1 lakh పీపుల్. వాళ్ళ లోపు ఎంతమంది పిల్లలు అనేది 1 year లోపు పిల్లలను అలా చనిపోవడాన్ని మనం ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటాం. అలానే ఒకవేళ మదర్స్ అయితే వాళ్ళని 1 lakh లో చూస్తారు. 1 lakh మదర్స్ కి ఎంతమంది మదర్స్ ప్రెగ్నెన్సీ వల్ల చనిపోతున్నారు దాన్ని చూడాన్ని. ఎందుకంటే ఇది ఎక్కువ ఉంటుంది, చిన్నపిల్లలు చనిపోవడం. మదర్స్ ఎక్కువ ఉంటారా? ఇది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది 1000 లో గుర్తు పెట్టుకోవాలి. ఇది ఇంకా తక్కువ ఉంటుంది కాబట్టి 1 lakh లో. అంటే 1000 లో కూడా ఒకరు కూడా ఉండరు. అందుకని ఇది ఎక్కడికి ఇచ్చారు? 1 lakh. చాలా మంది అది కన్ఫ్యూజ్ అయిపోతారు. పెట్టి చూసుకోండి. రేపు యూపీఎస్సీ మెయిన్స్ రాసేటప్పుడు కూడా ఇవి రాస్తారు. ప్రెసెంట్ ఇండియన్ మన ప్రోగ్రెసివ్లో ఎందుకున్నామంటే ఒకప్పుడు ఐఎంఆర్ ఎక్కువ ఉండేది. నేను చెప్పాను డెమోగ్రాఫిక్ స్టేటస్ 4 స్టేజీలు చెప్పాను. మన ఇండియా 1921 లో మనకి ఎలా ఉండేది? డెత్ రేట్స్ పెరిగేటిమో, బర్త్ రేట్ పెరిగేది. తర్వాత మనం ఏం చేసాం? డెత్ రేట్లను తగ్గించేస్తాం. 3rd స్టేజ్ లో మనం ప్రెసెంట్ ఉన్నాయి. డెత్ రేట్ తగ్గినాయి, బర్త్ రేట్ తగ్గినాయి. 4th స్టేజ్ ఎప్పుడవుతుంది? డెత్ రేట్లు తగ్గి బర్త్ రేట్లు ఇంకా తగ్గుతాయి. అప్పుడు మనం నెగిటివ్కి వెళ్తాం. అంటే మనుషులు రాబోయే రోజుల్లో తగ్గిపోతారు. ప్రజెంట్ జపాన్ అవి ఉన్నాయి కదా, బర్త్ రేట్లు ఎక్కువ పెరగాల కంపేర్ టు డెత్ రేట్స్. బట్ ఇప్పుడు నెక్స్ట్ 4th స్టేజ్ లో ఏమవుతుంది? బర్త్ రేట్ తగ్గిపోతుంది. ఎందుకంటే హమ్దో అమారా ఏకి అంటున్నాం పాలసీ. మనం చెప్పుకున్నాం కదా, నెహ్రూ టైంలో ఏమొచ్చింది? హమ్దో అమారా థీమ్. మరి ఇందిరాగాంధీ టైంలో హమ్దో అమారా దో. నెక్స్ట్ హమ్దో అమారా ఏ, తర్వాత నో మ్యారేజ్. సో దానికోసం చెప్పేది. అది నెగిటివ్ స్టేజ్కి వెళ్తుంది. అందరం ఏమనాలా? సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ అని చెప్తాం. ప్రభాస్ ఫ్యాన్స్. అది ప్రభాస్, సల్మాన్ ఖాన్ అయితే ఇప్పుడు ప్రభాస్ ఇంకా తెలియదుగా. సల్మాన్ ఖాన్ చేసుకోని చెప్పాడు. ప్రభాస్ మేబీ చేసుకోవచ్చు. ఎవరో చెప్తున్నారుగా వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా చేసుకోవాలని. నెక్స్ట్ చూసి కరెక్ట్. 22nd నేషనల్ వాటర్ వే 1 ఎక్కడ? ఏ రివర్? గంగా రివర్, భగీరథ్ హుగ్లీ. నేషనల్ వాటర్ వే 2 వచ్చేసి బ్రహ్మపుత్ర. నెక్స్ట్ నేషనల్ వాటర్ 3 అవుతుంది ఈస్ట్ కోస్ట్ కెనాల్. ఎక్కడ ఈస్ట్ కోస్ట్ అంటే మనకి నేషనల్ వాటర్ వే 3 ఎక్కడ? కొల్లం టు కొట్టాయం. అది ఈస్ట్ కోస్టా వెస్ట్ కోస్టా? వెస్ట్ కోస్ట్. మనం ఏమి ఇచ్చాం మన ఆప్షన్ లో? ఈస్ట్ కోస్ట్. అంటే ఇది రాంగ్, ఇది వెస్ట్ కోస్ట్. సో ఓన్లీ 2 ఆప్షన్, ఓన్లీ 1 and 2. నెక్స్ట్ విచ్ ప్లాంట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ వీల్స్ అండ్ యాక్సిల్స్? మనం చెప్పుకున్నాం ట్రైన్స్ యొక్క వీల్స్ అండ్ యాక్సిల్స్ ఎక్కడ? యలహంక. ఎక్కడ? బెంగళూరులోని యలహంక. అదే ఏంటిది? ఏ ఫ్యాక్టరీ? డీజిల్ ఫ్యాక్టరీ కాదు, ఎలక్ట్రికల్ లోకల్ కాదు, క్యారేజ్ కాదు, ఏంటి? వీల్ ఫ్యాక్టరీ, రైల్ వీల్ ఫ్యాక్టరీ, RWF. నెక్స్ట్ 24th ఇండియన్ గవర్నర్ లార్డ్ డల్హౌసీ ఇస్ నోన్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్. చెప్పుకున్నామా మనము? లార్డ్ డల్హౌసీ ఏమని చెప్పుకున్నాం? 1853 బాంబే టు థానే. ఆ టైం గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ డల్హౌసీ. ట్రైన్ హౌస్ లాగా ఉంటుందని చెప్పాను, డల్హౌస్. నెక్స్ట్ ద ఫస్ట్ ట్రైన్ ఇండియా ran between బాంబే అండ్ థానే. The first passenger railway line becomes the operation in 1853. Correct. Okay.
గూడ్స్ అని అడిగితే 1851. ప్యాసింజర్ కాబట్టి 53. సో 3 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 1, 2, 3. ఓకే, నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. Which one of the following is there not a UNESCO World Heritage Railway line in India? డార్జిలింగ్, నీలగిరి మౌంటైన్స్, మాథేరన్ లైట్ రైల్వే, కోల్కా, సిమ్లా. మనం ఈ 3 ఏమని చెప్పుకున్నాం? మనము యునెస్కో రికగ్నైజ్ చేసిన ఏమేంటి? హిమాచల్ ప్రదేశ్ లో కాల్కా అండ్ సిమ్లా. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్లో డార్జిలింగ్. నెక్స్ట్ తమిళనాడులో నీలగిరి. ఒక రైల్వే స్టేషన్ వచ్చేసి ముంబైలో, మహారాష్ట్రలో ఏంటిది? ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్. మనకి 4 తెలిస్తే మీరు ఎలిమినేట్ చేయొచ్చు. డార్జిలింగ్, ఇక్కడ ఏమి అడిగాడు? నాట్ అని అడిగాడు. నాట్ అంటే డార్జిలింగ్ కాదు, ఇది ఆల్రెడీ యునెస్కో. నీలగిరి కాదు, ఆల్రెడీ తమిళనాడులో. కల్కా, సిమ్లా ఇది కాదు, హిమాచల్ ప్రదేశ్ ఉంది. నెక్స్ట్ మథేరన్, ఇది ఏ లిస్ట్ లో ఉంది అంటే ప్రెసెంట్ టెంటేటివ్ లిస్ట్ లో ఉంటుంది. అంటే ఫ్యూచర్ లో ఇట్ మే బికమ్ యునెస్కో హెరిటేజ్ సైట్. సో దిస్ ఇస్ ఎంటైర్ 25 questions.